జనాలు నవ్వుకుంటారని ప్రస్తుతం ఎవరు అనుకోవట్లేదు. వార్తల్ని కూడా కామెడీ, ఇదివరకు ఏంటంటే న్యూస్ అంటే సీరియస్నెస్ ఉండేది, ఇప్పుడు న్యూస్ అంటే కామెడీగా మారిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో పత్రికలు సాక్షి ఒక వార్త రాసింది, దొరుకుతున్నవన్నీ పచ్చ నోట్లే అంటూ. అంటే నోట్లు ఏమైనా పచ్చగా ఉంటాయా మరి తెలియదు, బట్ ఇక్కడ ఏంటి, మొన్న అక్కడ దొరికిందో 2 కోట్ల రూపాయలు అనంతపురం జిల్లాలో, అది రాయడంలో తప్పేం లేదు. అన్ని చోట్ల పార్టీ పంపించేసింది డబ్బులు, కోట్లు పంపించేసింది, పనిచేస్తున్నారు వాళ్ళంతా కూడా. లెక్కలు చెప్పలేని డబ్బుతో దొరికిపోయిన మార్గదర్శి, బాపట్ల దేశం అభ్యర్థి కంటైనర్లో భారీగా నగదు పట్టివేత, తిరుపతిలో చీరలతో పాటు నోట్లు పంచి దొరికిన నిల్వ మూట, బరితెగించి మరీ డబ్బును వరదలా పారిస్తున్న చంద్రబాబు, ఏకంగా ఎన్నికల కోసం 13,000 కోట్లతో భారీ స్కెచ్, అవినీతి సొమ్ముతో పాటు తన వర్గీయుల ఎన్ఆర్ఐల ద్వారా సమీకరణ, అసెంబ్లీ సెగ్మెంట్కి 75 కోట్ల చొప్పున పంచాలని వ్యూహం, మార్గదర్శి నారాయణ, టీడీపీ నేతల కంపెనీల ద్వారా క్షేత్రస్థాయికి ఓటుకు 5,000 ఇవ్వటానికని వెనకాడద్దని నేతలకు, పంచాయతీ నేతకు 50 లక్షలు, మండల స్థాయి నేతకు 1 కోటి, నియోజకవర్గాల స్థాయి నేతకు 3 కోట్లు. దీనికోసం ప్రత్యేక పోలీసు సోదాలో దొరికిన పచ్చగట్టలు జస్ట్ శాంపుల్ మాత్రం. నిన్న ఈనాడు జ్యోతి రాసినట్టుంది, నిన్న మనం మాట్లాడుకున్నాం ఏదో కొనేస్తున్నారని చెప్పి, అందుకని వాళ్ళు రివర్స్లో రాసినట్టున్నారు. యాక్చువల్గా డబ్బులు ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు పెమ్మసాన్ లాంటి వాళ్ళు తెలుగుదేశం తరపున కొంటున్నారు, అదే సందర్భంలో విడుదల రజనీ లాంటి వాళ్ళు వైసీపీ తరపున కొంటున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి డబ్బులు ఇద్దరూ పంచుతున్నారు. వాళ్ళు 9,000 కోట్లని రాశారు కాబట్టి వీళ్ళు 13,000 కోట్లని రాశారు. ఇంతమించి ఇద్దరు డబ్బులు పంచుతారు. అదే సందర్భంలో అభ్యర్థుల చేత ఎక్కువ ఖర్చు పెట్టిస్తారు, పార్టీలు తక్కువ ఇస్తాయి. అభ్యర్థి ఒక 20 కోట్లు ఖర్చు పెడితే పార్టీ ఒక 5 కోట్లు 10 కోట్లు ఇస్తుంటుంది. అందులో ఎక్కువ ఇచ్చేందుకు వైసీపీనే సిద్ధంగా ఉందన్నటువంటిది ప్రజలు నమ్ముతున్నటువంటిది. 20-25 కోట్లు ఇస్తే, ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి అని. అదే సందర్భంలో తెలుగుదేశం కూడా అదే ఆరోపణ చేస్తుంది. అందులో ఫ్యాక్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అందులో క్రిందసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ డబ్బులు ఇచ్చినప్పుడు ఈసారి అధికారంలో ఉన్నటువంటి వాడు ఇవ్వడా అనేటువంటి ఫీలింగ్ ఉంది. తెలుగుదేశం దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుడు క్రిందసారి ఇచ్చింది చాలా పరిమితం, చాలామందికి ఇవ్వలేదు, వాళ్ళనే ఖర్చు పెట్టుకోమని. అదే సందర్భంలో ఈ దఫా ఇస్తుంది ఆ పార్టీ నుంచి అంటే డౌట్ఫుల్లే. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి మాత్రం వాళ్ళని ఎంపీ అభ్యర్థులు చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళని పెట్టింది కాబట్టి వాళ్ళు ఖర్చు పెడతారు. అయితే ఇంత వీళ్ళు చెప్పినంత దారుణంగా ఖర్చు పెడతారని అయితే నేను అనుకోను. బట్ ఇప్పుడు ఆ రూట్లో టార్గెట్ చేసి ఒక స్టోరీని అల్లారనమాట.